వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చూడండి ఎలా చేస్తాను. నా స్టైల్లో నేను చేస్తానండి. ఫస్ట్ మనము జీడిపప్పు వేయించుకుందామండి నెయ్యితోటి. ఎప్పుడైనా జీడిపప్పు మనం ఉప్మాలు వేసుకోవాలంటే ఇట్లా గుండుగా వేసుకోవాలండి, బద్దలు వేసుకోకూడదు. ఇదొక చిట్కా అండి. బద్దలు వేస్తే పెద్ద టేస్ట్ ఉంటుంది. ఇలా గుండుగా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని. చూసారు కదండి, దోరగా వేగిపోయినాయి. మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుని నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కదా, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నేను రిఫైండ్ ఆయిల్ పల్లీల నూనె వేస్తున్నానండి. ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సన్ఫ్లవర్ కన్నా ఈ ఆయిల్ వేస్తే చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలు. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను రవ్వ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మేము ఇలాంటి కంటైనర్లు పెట్టుకున్నాము కదండి, 2-3 నెలలు ఉన్నా కూడా మనకు పురుగు పట్టదండి. అదే మామూలు బాక్సులు పెట్టుకుంటే పురుగు పడుతుంది. ఇంక ఇట్లానే ఉంటుందండి ఫ్రెష్గా. ఇలాంటి కంటైనర్లు కాడ ఉంటే యూజ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఒక గ్లాస్ తీసుకున్నా. చూడండి, ఫ్రెష్గా ఉందండి. 2-3 నెలలైనా ఇలా ఉంటుందండి. ఇవి దోరగా వేయించాలండి, మాడిపోకూడదండి. కలర్ కానీ మాడిపోయిందనుకో ఉప్మా కలర్ మారుతుంది. సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు బాగా ఉడకాలండి. ఎక్కువ మంట పెట్టకండి, మాడిపోతాయి. ఏదైనా మనకు 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదండి. కర్రీస్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొంచెము నిదానంగా చేసుకుంటే బాగుంటుందండి. గాబరగా తొందరగా చేసుకుంటే అవి కొంచెం టేస్ట్ ఉండవండి. చూసారు కదండి, వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. చూడండి, వాటర్ పోసేస్తున్నాను. చూడండి, ఇంతే, ఎక్కువ వేయకూడదు. 3 పోసామనుకో కొంచెం లిక్విడ్గా ఉంటుందండి. ఇలా అనుకో కొంచెం పొడిగా ఉంటుంది. కొంచెం క్యాప్ పెట్టేస్తాను. చూడండి, నీళ్ళు తెలుతున్నాయి కదండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, ఉప్మాలో పంచదార వేస్తారండి. మీరు ట్రై చేయండి. చిన్న టిప్సేనండి, ఇలాంటివి పాటిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. మీ పిల్లలు మీరు చాలా హ్యాపీగా తింటారు. ఇప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనము ఉప్మా వేసేటప్పుడే మనము ఉప్మా రవ్వ తీసుకున్నప్పుడు మనం ఒక పిడికెడు ఇలా సేమియా అండి తీసుకోవాలి. 2 నీళ్ళు వేయించకూడదండి. మనం ఏం వేసినా నెయ్యి మనం ఈ వాటర్లోనే వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా వేసామనుకో ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా పొడిలాడుతుందండి. చాలా బాగుంటుంది. కాకపోతే రవ్వ వేసినప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే చూడండి ఇలా ఉండలు కట్టేస్తుంది. ఇలా మనం తిప్పుతూనే ఉండాలి. మనము వాటర్లోనే పంచదార, సాల్ట్ వేసేసుకోవాలండి. ఉప్పు రవ్వ వేస్తే పట్టుకోదండి, అది పక్కనే ఉండి కలవదు. కాబట్టి మనం వాటర్లోనే వేసేసుకున్నాక మొత్తం కరిగిపోద్ది. తర్వాత మీరు రవ్వ వేస్తా తిప్పుతూ ఉండాలండి, లేదంటే మొత్తం ఉండగట్టిపోద్ది. చూసారా, పర్ఫెక్ట్గా సరిపోయింది వాటరు. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నానండి.
ఆల్రెడీ నేను జీడిపప్పు వేయించిన నెయ్యి ఉంటే వేసాను. చెప్పాను కదండి, ఉప్మాలో నువ్వు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి. ఎమ్మి ఎమ్మి ఉప్మా. ఇంకా ఇవి మనము జీడిపప్పుతో సర్వ్ చేసుకొని నేను తయారు చేసిన కదండి కొబ్బరి కారం కానీ మామిడికాయ పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఉప్మాలకి చట్నీలకి పెద్దగా బాగోవు. చూసారు కదా, ఒక్క నిమిషం క్యాప్ పెట్టేద్దాము. చూసారు కదండి, అంతే అండి. మనము తీసుకొని సర్వ్ చేసుకొని చూసారు కదండి, ఇంతేనండి, సింపుల్. మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కామెంట్లో పెట్టండి ఏమేమి వీడియోలు కావాలో. చూసారా, ఇది తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినండి. సరే, డన్ అండి.